అండి. ఇక్కడ మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో యూపీఎస్సీ వవేర్ నందు మన హాస్పిటల్ కింద ఈరోజు పల్స్ పోలియో గురించి 30 బూతులు మనకున్నది. దాంట్లో 3,300 పిల్లలు ఉన్నారు. 38,600 పాపులేషన్లో 30 బూతులు ఉన్నాయి. దాంట్లో 2 ట్రాన్సిట్లు, 1 మొబైలు. దానికి సంబంధించి 3 సూపర్వైజర్ని, రూట్ సూపర్వైజర్ని వేశారు. దాంట్లో మొబైలైజర్ టీం కింద ఒకరు వేశారు. ఈ రోజున మార్నింగ్ 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ రూట్లో ఏ సెషన్లో ఎన్ని జరిగాయని చెప్పేసి గమనించి ఖచ్చితంగా 100% ఈరోజు జరగాలని వాళ్ళకి సూచనలు ఇచ్చి ప్రతి ఒక్క బూత్ను విజిట్ చేసుకుంటూ వాళ్ళకి అవసరమైన సలహాలు ఇస్తూ మళ్ళీ ఏరియాలో ఎక్కువ ఫోకస్ హెచ్ఆర్ఏ అంటే హై రిస్క్ ఏరియాలు ఎస్టీ ఎస్సీ పాపులేషన్లో అక్కడ మన మెడికల్ ఆఫీసర్ గారిని బూత్ లెవెల్లో అన్నీ గమనించుకుంటూ హై రిస్క్ ఏరియాలో మొబిలైజర్ కింద చాలామంది పిల్లల్ని గమనించుకొని వాళ్ళకి పోలియో డ్రాప్స్ వేయటం జరిగింది. మన పాపులేషన్లో ఎక్కువగా ఏరియా మొత్తం కవర్ చేసుకోవాలని చెప్పేసి వైద్య సిబ్బందికి, అంగన్వాడీ టీచర్స్కి, ఆశా వాలంటీర్లకి అందరికీ సూచనలు ఇచ్చి దీని తరఫున ట్రైనింగ్ ఇచ్చి ఈ ప్రోగ్రాం మనకి 3 రోజులు జరుగుతుంది. ఈరోజు బూత్ లెవెల్లో జరుగుతుంది. అందరూ కూడా బూత్కి వచ్చి వేయించుకోవాలని చెప్పి ముందు రోజుగా అవేర్నెస్ ఇప్పించి హౌస్ టు హౌస్ సర్వే చేసి వాళ్ళకి అవగాహన కల్పించి మన ఆటో ద్వారా అన్ని గ్రామాల్లో అవేర్నెస్ కల్పిస్తూ ఒక క్లిప్పింగ్ విడుదల చేసి దాని ద్వారా మన ప్రజలకు అవగాహన కల్పించి నేను బుచ్చివన్ను సచివాలయం నుంచి ఏఎన్ఎం మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. నేను బుచ్చివన్ను సచివాలయం నుంచి ఏఎన్ఎం మాట్లాడుతున్నాను. పెద్దూరు సచివాలయం కింద 4 సెక్షన్స్ ఉన్నాయి బూతులు. ఒకటి వచ్చేసి కాశీపాలెం బూత్ ఒకటి ఉంది. తర్వాత వచ్చేసి పీర్లచావిడి దగ్గర బూత్ 2nd ఒకటి ఉంది. తర్వాత బుచ్చి సౌత్ స్కూల్లో 3వది ఒకటి ఉంది. తర్వాత గోపాలకృష్ణయ్య స్కూల్లో 4వ సెక్షన్ ఉంది. మా స్టాఫ్ 4 సెక్షన్ దగ్గర నలుగురు చొప్పున ఉన్నారు అక్కడ. మేబీ కాశీపాలెంలో 0 to 5 years చిల్డ్రన్స్ కోసం కాశీపాలెం స్కూల్లో ఫస్ట్ సెక్షన్ పెట్టాము. తర్వాత ఈరోజు 0 to 5 years చిల్డ్రన్స్కి స్కూల్లోనే ఉండేసి ఈరోజు వరకైతే బయట సెక్షన్లో ఎక్కడ లేకుండా స్కూల్లోనే ఉండి వేయాలి. నెక్స్ట్ డే వచ్చేసి హౌస్ టు హౌస్ తిరిగేసి ఎవరైనా వేయించుకోకుండా ఉండే పిల్లలకి తప్పనిసరిగా ఆ రోజు వ్యాక్సిన్ అనేది పల్స్ పోలియో వేయాలి. తర్వాత థర్డ్ డే వచ్చేసి హౌస్ టు హౌస్లో ఎవరైనా ఇంకా మిగిలిన వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా కంపల్సరీగా వేయాలి. ఇది 3 days సెక్షన్. ఇది తప్పకుండా అయితే పల్స్ పోలియో వేయించుకోవాలి. మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 5 PM దాకా ఈ సెక్షన్ అయితే జరుగుతుంది. వవేర్ యూపీఎస్సీ హాస్పిటల్ తరపు నుంచి ఈ సెక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి. తర్వాత ఏమైనా అదర్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాము మా ఆశాస్కి, మా అంగన్వాడీ టీచర్స్కి. వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏఎన్ఎంకి ఇన్ఫామ్ చేయాలి అని చెప్తున్నాము ఆల్రెడీ. అలాంటివి ఏం లేకుండా చూసుకోమని ఇన్స్ట్రక్షన్ అయితే ఆల్రెడీ ఇచ్చున్నాము. నా పేరు సిహెచ్ సింధూర. 11వ నెంబర్ పోలియో బూత్కి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఈ పల్స్ పోలియో నేషనల్ వైజ్ డ్యూటీ. ఇది 3 రోజుల కార్యక్రమం. మొదటి రోజు పల్స్ పోలియో కేంద్రాల వద్ద జరుగుతుంది. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, వెళ్ళే వాళ్ళకి అందరికీ పిలిచి వేస్తాము. రెండవ రోజు వచ్చి డోర్ టు డోర్ డ్యూటీ చేస్తాము. అక్కడ ఎవరైనా మిస్ అయిన పిల్లలు అలా ఉంటే వాళ్ళకి వేస్తాము. మళ్ళీ 3వ రోజు కూడా సేమ్ డోర్ టు డోర్ డ్యూటీ జరుగుతుంది. సేమ్ 6 గంటల నుంచి 5 గంటల వరకు. అప్పుడు కూడా ఇంకా మిస్ అయిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని గ్యాదర్ చేసి వాళ్ళకి కూడా పల్స్ పోలియో చుక్కలు అనేది మేము అందజేస్తాము. పల్స్ పోలియో డ్రాప్స్ అనేది 0 to 5 years పిల్లలకి మాత్రం వేస్తాము. ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.
మా బుచ్చిరెడ్డిపాలెంలోని కోనేటిమిట్ట పరిధిలో సౌత్ స్కూల్ 12వ సెక్షన్లో మంగళగట్ట కోనేటిమిట్ట మొత్తం కోనేటిమిట్ట చుట్టూ ప్రాంతాల పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ పల్స్ పోలియో వేయించి వాళ్ళకి తగిన జాగ్రత్తలు చెప్పాము. డ్రాప్స్ వేయించుకున్న పిల్లలకి ఒక అర్ధగంట వరకు ఏమీ తీసుకోవద్దని చెప్పాము. ఏదైనా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్ కనిపించినా వెంటనే మాకు కాల్ చేసిన వెంటనే మేము మెడికల్ ఆఫీసర్కి చెప్తామని చెప్పాము. ఈ కార్యక్రమం 3 రోజులు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఫస్ట్ రోజు వచ్చి బూత్ అంటే మనకి ఇచ్చిన సెంటర్లోనే పిల్లలకి వ్యాక్సిన్ వేయబడుతుంది. తర్వాత నెక్స్ట్ డే వచ్చి డోర్ టు డోర్ విజిట్ అంటే రాని అప్పుడే పుట్టిన బిడ్డలు కొంతమంది మంచుకొని బయటకు తీసుకురారు. అట్లాంటి పిల్లలకి డోర్ టు డోర్ వెళ్ళి ఏ ఇంట్లో ఏ బిడ్డలు వేయించుకున్నారు, వేయించుకోలేదు అనే వాళ్ళు వేసుకోకుండా ఉంటే ఆ రోజు వ్యాక్సిన్ వేస్తాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడాను 3వ రోజు ఎవరైనా ఊర్లోకి వెళ్ళి ఉంటారు కదా వాళ్ళ పిల్లలకి ఆ రోజు వాళ్ళు వేయించుకున్నారా లేదా మ్యాక్సిమంగా సెంటర్లలో బస్ స్టాండ్లలో బస్సు దిగిన వెంటనే అక్కడ వేస్తుంటారు. అయినా కానీ మేము వాళ్ళని గుర్తించి వేయించుకోకపోతే 3వ రోజు కూడా వేస్తుంటాం. ఈ కార్యక్రమాలు 6 నుంచి ఈవినింగ్ 5 వరకు శ్రీ గోపాలకృష్ణయ్య స్కూల్లో పల్స్ పోలియో జరుగుతుంది. ఇక్కడ మా బూత్ నెంబర్ 13 57 మెంబర్స్కి ఇచ్చారు. 45 మెంబర్స్కి వేసాము. ఇంకేంటి ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ సెంటర్లో గోపాలకృష్ణయ్య సెంటర్లో పల్స్ పోలియో జరుగుతుంది. రేపు 22, 23 తారీఖులు డోర్ టు డోర్ వెళ్ళి చేస్తాము, పల్స్ పోలియో చేస్తాము. తెలీదు. ఫోన్ నెంబర్ ఒక నెంబర్కి ఫోన్ చేస్తాను. గవర్నమెంట్ హాస్టల్ అండి. ఇది పల్స్ పోలియో ప్రోగ్రాము జరుగుతుంది. 3 రోజులు జరుగుతుంది. ఈరోజు బూత్లో ఉండి వచ్చిన పిల్లలకి ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేస్తాము. రేపటి నుంచి హౌస్ టు హౌస్ తిరిగి ఏమైనా మిస్ అయిన పిల్లల్ని గుర్తించి వాళ్ళకి వేస్తామండి. ఇది 3 డేస్ జరుగుతుంది. 122 మంది పిల్లల్లో 93 మందికి ఇప్పటికి వేసాము. సాయంత్రం 5 లోపల వచ్చినంత వరకు చేస్తామండి. మళ్ళీ రేపటి నుంచి హౌస్ టు హౌస్ మరో మిస్సింగ్ చిల్డ్రన్స్ని గుర్తించి వాళ్ళకి పల్స్ పోలియో వేరు యూపీహెచ్సి మా రిజిస్టర్ ఆఫీస్ సెంటర్ 0 to 5 years 0 to 5 years పిల్లలకందరికీ 3 days వ్యాక్సిన్ పల్స్ పోలియో ప్రోగ్రాం జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ రోజు ఇప్పటి వరకు 71 మందికి పల్స్ పోలియో వేయడం జరిగింది. 2 days బ్యాక్ 2 days